ఏంట్రా నువ్వనేది? తులసి అంత చేసిందా? అవునమ్మా, తులసి నాకు టికెట్ రాకుండా చేయడమే కాక మా భార్యాభర్తలకి గొడవలు పెట్టి తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచిందన్న విషయం వాడికి ఇన్నాళ్లకు అర్థమైందమ్మా. ఏంటిది తులసి? నువ్వు మావయ్యకి టికెట్ రాకుండా చేయడం ఏంటి? అది అత్తయ్య, మీకు విషయం ఎన్నోసార్లు చెప్పాలని చూశాను, కానీ నోర్మోయివే, నోర్మోయ్. ఏమే ఊరు పేరు లేనిదానివి ఎక్కడి నుంచో వచ్చి మా కుటుంబంలో గొడవలు పెట్టావు, మొగుడు పెళ్ళాల మధ్య చిచ్చు పెట్టావు, చివరికి తండ్రి కొడుకుల్ని దూరం పెట్టావు. ఇవాళ మేం కాదే, నీ మెళ్ళో తాళి కట్టిన నీ మొగుడే వచ్చి నీ బండారం మొత్తం బయట పెట్టి నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాడు చూడు. అది నేను చెప్పేది ఒక్కసారి వినండి. మావయ్య ఓడిపోతారని వాళ్ళు కూడా చెప్పారు. అందుకే అత్తయ్య ఎమ్మెల్యే అయితే మీరందరూ సంతోషిస్తారని ఆ నిర్ణయం తీసుకున్నాను తప్ప ఇందులో నాకే స్వార్థం లేదు. నీది స్వార్థమో ఓర్వలేక బరి తెగించిన ధనమో వాడొచ్చాక చెప్తాడు. చివరికి సిద్ధుకే దొరికిపోయిందంటే ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని పెద్ద కోడలు అది బుద్ధిగా ఉంటే, నువ్వు మాత్రం నిన్నగాక మొన్నొచ్చి ఇన్ని కుట్రలు పన్ని ఇంత అరాచకం చేస్తావా? ఇన్నాళ్ళు మా నుంచి తప్పించుకున్నావు, కానీ ఇవాళ నా మనవడి నుంచి తప్పించుకోలేవు. వాడొచ్చాక నీకు సరైన సమాధానం చెప్తాడు, సరైన గుణపాఠం చెప్తాడు. దేవుడా, నన్ను వీళ్ళందరూ తిట్టినా కొట్టినా నేను భరిస్తాను, కానీ నా భర్తని నన్ను అర్థం చేసుకోకపోతే మాత్రం నేను భరించలేను. అమ్మా, మన సిద్ధు వచ్చేశాడు. ఏమండి? అన్నయ్య, సిద్ధు, సిద్ధు, అయ్యో, సిద్ధు, అయ్యో, సిద్ధు, సిద్ధు, ఏమైందిరా? సిద్ధు, రే సిద్ధు, ఏమండి? చూడరా, ఏమండి? ఏమండి? సిద్ధు, సిద్ధు, రే సిద్ధు, నాన్న సిద్ధు, రే సిద్ధు, ఎగరా. అన్నయ్య, ఏమండి? పోరా, సిద్ధు, సిద్ధు. ఏమైందిరా నీకు? చూసావా నా మనవడు ఎలా తయారయ్యాడో? చూసావా? ఇదంతా నీ వల్లే కదే పాపిషిదానా. మాయ మాటలు చెప్పి ప్రేమించి నీ మెళ్ళో తాళి కట్టిన పాపానికి ఎంత అన్యాయం చేస్తావా? ఏం పుట్టుకే నీది? ఏం బతికే నీది? ఎందుకే ఇదంతా చేశావు? మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎందుకే కంకణం కట్టుకున్నావు? మనవడిగితే ఎందుకు చెప్తుంది బామ్మ? అడగాల్సిన వాళ్ళు అడగాల్సిన పద్ధతిలో అడిగితే తానే చెప్తుంది.
సిద్ధు సిద్ధు ఒరే సిద్ధు రే రే కళ్ళు తెరవరా సిద్ధు ఏమైందిరా సిద్ధు లెగరా, లేచి మాట్లాడరా. ఇన్నాళ్ళు తలపై మోసింది పాలకుండ కాదు విషపు కుండ అని తెలియగానే తట్టుకోలేకపోయాడే వాడు. తులసి తులసి నీ మాటలు నమ్మి నీ కోసం ఎదురు చూసి ఇంత చేస్తే చివరికి ఇలా జరిగిందేంటి? అయ్యో మావయ్య, నేను తులసి వీడియో సిద్ధుకు చూపించింది నిజం. అది చూసి సిద్ధు ఆవేశపడింది కూడా నిజం. అది తట్టుకోలేక తాగింది నిజం. కాని ఏం లాభం, అదంతా అబద్ధమని ఒక్క మాటతో తేల్చేశాడు. సిద్ధు ఎందుకలా అబద్ధం చెప్పాడు నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా సిద్ధు నీ ఫోన్ పగలగొట్టడం వల్లే కదా. అవును బామ్మ, లేదంటే ఇవాళే ఆ తులసిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి తరిమేసేదాన్ని. నీకా వీడియో రాగానే ముందు నాకు పంపించుండాల్సిందే. ఛ! బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నావు. కానీ మామయ్య, చూస్తే సిద్ధు కేవలం అబద్ధం ఆడినట్టుగా లేదు.